ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే, మరి చక్కగా ఒక మంచి పొంగల్తో ఈరోజు సంక్రాంతి వంటలు మొదలు పెట్టేశాము. సో అంజలి గారు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్. ఇందులో ఏదో స్వీట్ కానీ స్నాక్ కానీ చేస్తారు రాజు గారు జనరల్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు మా గెస్ట్ కాబట్టి మీరు ఏది కావాలంటే చేసి పెట్టేస్తారు రాజు గారు. ఓకే. పొంగల్ కి ట్రెడిషనల్ స్వీట్స్ అడుగుతాను. కైండ్ ఆఫ్ అరిసి. అరిసెలు సంక్రాంతి పొంగల్తో పాటు అరిసెలు, బూరెలు ఎక్సెట్రా అన్ని కూడా. జంతికలు మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండేవారు. ఓ, సో మీకు అరిసెలు అలా ఇష్టం? దీవాలి పొంగల్ రెండిటికి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే. 2 days ముందు నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి. అవును, వీటి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. సో మరి అరిసె అంటే రాజు గారు అంటే అరిసె కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఈ రోజు హార్లిక్స్ స్పెషల్ కాబట్టి సో ఒక హార్లిక్స్ డ్రింక్ నేను రెడీ చేసి ఇస్తాను. సో అది మీరు సిప్ చేస్తూ ఉండండి. సో ఆ లోపు నేను అరిసె కూడా చేసేస్తాను. హార్లిక్స్ రెసిపీ ఏం చేస్తారు? హార్లిక్స్ బెర్రీ చెర్రీ. హార్లిక్స్ బెర్రీ చెర్రీ. ఎస్. ఓకే ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ బెర్రీ చెర్రీ. హార్లిక్స్ బెర్రీ చెర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ బెర్రీ చెర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, చెర్రీలు 60 గ్రాములు, పాలు 1 కప్పు, అరటిపండు 1, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే అండి, మరి హార్లిక్స్ బెర్రీ చెర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అంజలి గారు, ఇది ఎలా అంటే ఇలా చిటికలు అయిపోతుంది తెలుసా? సో మీకు ఇష్టమైన మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ తాగుతాను, కానీ స్వీట్ ఎక్కువ తిన్ను, బట్ షేక్స్ లాంటివి ఓకే. ఓకేనా? సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే, హార్లిక్స్ ఇస్తారా? ఓకే, సో ముందుగా హార్లిక్స్. సో ఈ రెసిపీ ఏంటంటే హార్లిక్స్ స్పెషల్ అన్నమాట. ఓకే, సో హార్లిక్స్ వాడి అంటే ఇంకా దీంట్లో షుగర్ ఏమి ఉండదు, జస్ట్ ఆ హార్లిక్స్ స్వీట్నెస్. అది యాక్చువల్ గా హెల్తీ కదా, హెల్తీగా అంటే షుగర్ వేసుకొని తాగడం కంటే. సో పిల్లలకి అలాగా బాగా నచ్చుతాయి అన్నమాట ఈ హార్లిక్స్ రెసిపీస్ అన్ని సో దీంట్లో చెర్రీస్, ఫ్రెష్ చెర్రీస్, అంటే ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి. కాకపోతే షుగర్ లేకుండా కొంచెం హెల్తీగా. అండ్ ఈవెన్ బెర్రీస్, చెర్రీస్ నాకు చెర్రీస్ బాగా నచ్చుతాయి. బాగా నచ్చుతాయా? రాజు గారికి ఎలా తెలిసిందబ్బా మీకు చెర్రీస్ ఇష్టమని? ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుంటారు, అది వింటారు. బాగుంటుంది డ్రింక్ ఇది. ఓకే, సో మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ ఏనా అంటే అన్ని కొంచెం లిమిటెడ్ గా ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తినరు అంటే? ఇంకా ఏమన్నా క్వశ్చనా? హీరోయిన్స్ అడగాల్సిన క్వశ్చనేనా ఇది? ఆబ్వియస్లీ అలాగే ఉండాలి. అదే కదా, ఇలా ఉండు. సో మిల్క్ అండి, సో కాచి చల్లార్చిన పాలు. మీకోసం కాకపోయినా అంటే సినిమాల కోసం అయినా కూడా త్యాగం చేయాలి చాలా. సో దీంట్లో బనానా కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకొంచెం హెల్దీగా. ఎస్. సో సంక్రాంతి రోజు ట్రెడిషనల్ వంటలే కాకుండా చక్కగా అంటే పిల్లలందరికీ కూడా అన్ని ట్రెడిషనల్ వంటలు నచ్చవు. సో కాబట్టి కొంచెం వెరైటీగా ఇట్లా చేయొచ్చు అనమాట. ఎందుకంటే పొద్దు నుంచి ఆడుకొని అలసిపోతారు చుట్టాలు, హాలిడేస్. సో అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో రాగానే మళ్ళీ ఉట్టిపాలు తాగమన్నా తాగరు కదా. ఉట్టిపాలు తాగరు, రెగ్యులర్ ఫుడ్ తినరు. అలాంటివి అయితే ఈజీ. ఓకే, కొంచెం ఐస్ లేదా క్రష్డ్ ఐస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చల్లగా. సో మిక్సీ పట్టేస్తారా రాజు గారు? ఎస్. మన బెర్రీ చెర్రీ కూడా రెడీ. సో రెడీ. నేను ఇది రెడ్ కలర్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే పాలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా మనకి. సో బనానా కూడా వచ్చింది కదా. యా, ఆ రెండు కొంచెం ఫ్లేవర్ వచ్చింది అందులో. అంతే. అవేంటంటే ఆ చెర్రీది కాస్త అలా కనిపిస్తుంది మనకు. అట్లా కలర్ లో కావాలి అనుకున్నప్పుడు చక్కగా మంచి ఈ బెర్రీ సిరప్ ఇలాంటివి దొరుకుతాయి కదా, అవి యాడ్ చేసేసుకోవచ్చు. సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు కదా. యాడ్ చేసుకోవచ్చు, దానికి ట్రెడిషనల్ గా మన ఇష్టం. నాకు వంటలు వచ్చేస్తున్నాయి. చూసారా, మా ప్రోగ్రామ్ కి రాగానే అంజలికి వంటలు వచ్చేసాయి. ఓకే, గార్నిష్ ఇస్తున్నాను. ఓకే, ఓకే. సో డ్రింక్ రెడీ. సో డ్రింక్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసేలోగా ఫాస్ట్ గా తయారీ విధానం చూసేద్దాం. హార్లిక్స్ బెర్రీ చెర్రీ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, చెర్రీలు, పాలు, అరటిపండు, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని చెర్రీలతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ బెర్రీ చెర్రీ రెడీ.